అది కెమికల్స్ కలిసినాయని, బాత్రూమ్కు క్లీన్ చేసే కెమికల్స్ కూడా కలిసినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అసలు నీకు ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇంత పరిపాలన అనుభవం ఉంది, ఇంత పెద్ద ఎత్తున చదువుకున్నావు, నువ్వు ఒక విజ్ఞానవంతుడివి. బాత్రూంలో కలిపే క్లీన్ అనేది కూడా చిన్న సోప్ ముక్క ఎడన పొరపాటున కళ్ళలో పడినా, గొంతులో పడినా కూడా, ఎవరిపైన పడినా కూడా ఎంత చిన్న బాధ కలుగుతుంది. అటువంటిది బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా దాంట్లో కలిపినారని చెప్పి నోరెలా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు. నీ తప్పుని ఇప్పటికైనా కానీ నువ్వు ఒప్పుకో. అంతేగాని నువ్వు ఒకటే దుష్ప్రచారం, నువ్వు ఇంతవరకు నువ్వు ఇచ్చిన హామీలు ఏమో అమలుపరచలేక చేతగాక నువ్వు ఇదే ప్రచారం చేసేకి నువ్వు పోతున్నావు తప్ప ఎక్కడైనా కానీ ఉందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. నీకు నిజం కూడా నువ్వు చేసిన ఏమంటే చెప్పు. లాస్ట్కి నువ్వు ఎంత దిగజారినారంటే మీరు, మీ ప్రభుత్వము, మీ తెలుగుదేశం వారు అందరూ కూడా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా కలిసి కూడా ఏదైనా కానీ నువ్వు ఇచ్చిన హామీల్లో మహిళలకు వచ్చి 1500 రూపాయలు ఇస్తామని చెప్పావు కదా, 15 నెలలు కూడా ఇస్తామన్నా కదా, నిరుద్యోగులకు వాళ్ళకి అంత చెప్పారంటే కాదు, లడ్డులో జంతువుల కొవ్వు కొలిసిందని చెప్పి నీకు ఆన్సర్ వస్తుంది. నువ్వు ప్రతిదానికి ఈరోజు ఇదే చెప్తున్నావు తప్ప ఎక్కర్లేదు. కడకు తుదకు క్యాబినెట్ మీటింగ్లో కూడా 3-4 క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించింది కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, వ్యవసాయదారులు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ